శాసనసభ సమావేశాలు అయితే ముగిశాయి. మొత్తం 11 రోజుల పాటు జరిగిన కీలక సమావేశాలు అటు మండలి ఇటు శాసనసభకు సంబంధించి 2 రోజులు సెలవు పోగా 9 రోజులే జరిగాయి. మొత్తం 21 కీలక బిల్లులను అయితే ప్రవేశపెట్టారు. 60 పని గంటలు పనిచేశారు. 75 ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. అయితే చివరి రోజున మాత్రం కీలక ప్రసంగం విజన్ 2047 కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రకు సంబంధించి ఇక నుంచి ఒక్కొక్క ఏడాది ఆ విజన్ 2047లో ఒక్కొక్క వెర్షన్ విడుదల చేయబోతున్నాము అంటూ కీలక అడుగులు. అయితే ఇందులో ప్రధానంగా సమావేశాల్లో ఏం జరిగింది, సభకు రాకపోయినా ఎక్కువ జగన్ గురించే ప్రస్తావన, గత 5 ఏళ్ల పాటు జగన్ ఏం చేశారు, జగన్ చేసిన అప్పులు, జగన్ చేసిన అవినీతి అక్రమాలు, ఆయన్ని రావాలి అంటూ పిలిచారు మంత్రులు, కొంతమంది సభ్యులు కూడా. కానీ ఆయన ఏ రోజు సభకైతే హాజరవ్వలేదు. బయట ఉండే ఆయన సమాధానాలు కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ అసెంబ్లీ సమావేశాలను ఎలా చూడాలి, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ మండలి అయితే రచ్చ అయితే జరిగింది, చర్చ కూడా జరిగింది, ఏదైనా ప్రయోజనం ఉందా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా బడ్జెట్ సమావేశాలు ఒక 4 నెలలకి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంటే అన్నీ చూపించారు. మండలిలోనే ఎక్కువ రచ్చ జరిగింది, ఇక్కడ సభ్యులు లేరు కాబట్టి. ఓవరాల్గా ప్రతిపక్షం ఫెయిల్యూర్ని ఎంతవరకు చూడాలి, అధికార పక్షం ఇందులో బిల్లులు ప్రవేశపెట్టి సాధించింది ఏంటి? రొటీన్ ఇది ఒక రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కింద చూడాలి కానీ ఇందులో ఎవరి విజయము లేదు, ఎవరి పరాజయము లేదు. ఎన్నికల ముందు వ్యవహారం కాదు కదా. ఇంకోటి ఏంటంటే ఇదేదో నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉంటే వీళ్ళది ఇందులో వీళ్ళు డామినేట్ చేశారు ఇది ఉంటుంది. ఇది ప్యూర్లీ వన్ సైడెడ్ విక్టరీ, వన్ సైడెడ్ డిబేటే నడుస్తుంది. ఆటోమేటిక్గా అపోజిషన్కి అవకాశం, అందులో ధైర్యం చేయట్లేదు అపోజిషన్. చంద్రబాబు దగ్గర చూసి నేర్చుకోవాలి. చంద్రబాబు 23 మంది వచ్చిన రోజున ధైర్యంగా నిలబడి కూర్చున్నాడు, మాట్లాడాడు, నిలబడ్డాడు, ఒక్క మగాడిలాగా మాట్లాడాడు. ఈయన బయట కూర్చుని మాట్లాడుతున్నాడు. అది ఓ రకంగా చెప్పాలంటే పరిణతితో కూడినటువంటి ప్రతిపక్ష పాత్ర నాడు చంద్రబాబు పోషిస్తే అసలు నేను సభలోకి అడుగుపెట్టను, నన్ను రానియరు, లేకపోతే నన్ను మాట్లాడినీరు అని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓవరాల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో మాత్రం వ్యూహాత్మక వైఫల్యం. అదే సందర్భంలో అసెంబ్లీ జరిగేదంటారా, రొటీన్ ఇక అది బడ్జెట్ విమర్శలు ప్రతిసారి కూడా ఈ కామన్గా ఉంటాయి అన్నమాట. వ్యూహాత్మక ఎత్తుగడలు ఏమైనా కనిపించినాయి అధికార పక్షాన్ని? అంటే 2014-19 మధ్యలో లేని ఒక అవకాశం ఇప్పుడు వాళ్ళకి వచ్చింది వ్యూహం. 14-19 మధ్యలో జగన్ని విమర్శించడానికి ఏదో నువ్వు అవినీతి పరుడివి ఈ మొక్కలే కొన్ని ఉండేది. అంతకు మించి అతని ప్రభుత్వం ఏం చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వచ్చేది. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డినే విమర్శించారు. ఇప్పుడు జగన్ జపమే చేస్తున్నారు. అప్పుడు అవినీతి పరుడని, ఇప్పుడేమో పరిపాలన నిజాత్ కాలేదు, అసమర్థుడు. ఇది అప్పుడు ఇప్పుడు కూడా 2014-19 మధ్యలో జగనే టార్గెట్, ఇప్పుడు జగనే టార్గెట్. అయితే ఇప్పుడు పాలన పరమైనటువంటి అంశాల గురించి మాట్లాడతారు. అంటే అధికారంలో రాగానే ఫస్ట్ జరిగిన సభలు కాబట్టి ఒక బడ్జెట్ గురించి పక్కన పెడితే ఇందులో ఎక్కువ ఈ సభల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అందులో జగన్ చేసిన అప్పుల లెక్కలు, కాగ్ ఇచ్చిన రిపోర్ట్లు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసిన వ్యక్తుల ఫోటోలతో సహా ఏమేం చేశారు ఇవన్నీ ప్రజెంట్ చేయడం, అంటే ప్రజల ముందు ఉంచారు ముందు రాగానే. అంటే ఏంటిది, వ్యూహం కాదా, ఒక ఎత్తుగడ కాదా, నెక్స్ట్ స్టెప్కి ముందే అంత సిద్ధం చేసుకున్నారు, ఆ ప్రణాళికలో భాగమా? అందులో ప్రత్యేక వ్యూహం ఏముండదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాన్ని నిందించాలి. నిందించడం అనేది వ్యూహం ఎందుకు ఉంటుంది? అదో రొటీన్ ప్రాసెస్. అలాగే అధికార పక్షాన్ని విమర్శించడం ప్రతిపక్షం రొటీన్ ప్రాసెస్. ప్రత్యేకించి వ్యూహం చేసుకోవడం ఏముండదు. జగన్ అనేటువంటి వాడు వస్తే రాష్ట్ర నాశనం అయిపోతే అతనికి చేత కాలేదు అని చెప్పాలన్నది వీళ్ళు. వాళ్ళ హయాంలో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి మా మీద పడుతుంటారు, మేమైతేనే అద్భుతం చేసామని వీళ్ళు. మన దగ్గర న్యూట్రల్ మీడియా లేదు. ఇదివరకటి రోజుల్లో జేపీ గారు లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది లోక్సత్తాకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, కాగ్ అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి. ఇప్పుడు అట్లా చెప్పేవాడు ఎవడు లేడు. కాబట్టి అవి అడ్డదిడ్డంగా నడిచిపోతుంది. ఇప్పుడు పక్కన సాక్షిలో చూస్తేనేమో రాష్ట్రం అంతా బాగుందని చెప్పి కాగి రాసిందని ఉంటుంది, ఈనాడు జ్యోతిలో చూస్తేనే రాష్ట్రం అంతా బాగాలేదని రాశారని ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా మా టైంలో అంత అద్భుతంగా ఉంది, వాళ్ళ టైంలో అంత బాగాలేదనే ఉంటుంది. దీనివల్ల ఒరిగింది లేదు, పోయేది లేదు. కొత్తగా ప్రత్యేకించి ఎప్పుడు దీని ఇంపాక్ట్ అంటే మీరు చూడండి, పబ్లిక్లో ఏమైనా డిబేట్ ఉందా అసెంబ్లీ గురించి? ఒకటి పొజిషన్ అపోజిషన్ ఇద్దరు ఎదురు బొదురు మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈయన కాగుది చెప్పారు, వెంటనే ఇదిగో ఆధారం, నువ్వు చెప్తున్నది డెవలప్మెంట్ రేట్ అట్ట అన్నావు, ఇదిగో ఆర్థిక నివేదికలు ఎట్టుంది చూడు. బయట వచ్చి జగన్ మాట్లాడాడు చూడండి, అవి అసెంబ్లీలో మాట్లాడాలి. అప్పుడు సభ గురించిన చర్చ నడుస్తుంది. బయట మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. మండలిలో జరిగింది ఆ తరహా చర్చ. మండలిలో కూడా చర్చ ఏం జరగలేదు. జస్ట్ కాస్త అసెంబ్లీతో పోల్చుకుంటే కొంచెం బెటర్. అక్కడేంటి తెలివిగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం అనుసరించింది.
వీళ్ళని గట్టిగా మాట్లాడుతున్నప్పుడల్లా దబాయించేసి వేరే టాపిక్ వైపుకి తీసుకెళ్ళిపోయారు. అసలు టాపిక్ మీద చర్చించడం కూడా వీళ్ళకి ప్లానింగ్ లేకపోయింది. అక్కడ ప్లానింగ్ ఎట్లా చేయాలా, ఇప్పుడు ఈ నివేదిక మీద చర్చ అక్కడ పెట్టించాలి, కాగ్ నివేదిక మీద చర్చ అక్కడ ఆర్థికపరమైన పెట్టుకు రావాలి, అది చేయలేకపోయారు కదా. అంటే అక్కడ కూడా ఓవరాల్గా డామినేటింగ్ అనేది ఆటోమేటిక్గా అధికార పక్షంగా ఉంటుంది. కాకపోతే ప్రతిపక్షంగా తెలివిగా కిందటిసారి తెలుగుదేశం మండల్లో వైసీపీ నిరకాటంలో పెట్టినటువంటి స్థాయిలో ఇక్కడ ఇరకాటంలో పెట్టలేకపోయింది. వ్యూహాత్మక వైఫల్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల్లో కూడా. బిల్లుల మీద ఒక సమగ్ర చర్చ జరిగిందని అనుకోవచ్చా మండలిలోనైనా? ఇప్పుడు చర్చ అనేటటువంటిది ఎక్కడా లేదు, రచ్చ తప్పించి. చర్చ అంటే ఎట్లా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది, దానికి ఏం చర్చించాలి? ల్యాండ్ గ్రాబింగ్ 14 ఏళ్ళు జైలు శిక్ష కఠినంగానే చేస్తాం, వాడంతా చూస్తాం, ఈడంతా చూస్తాం, ఇది కాదు చర్చ. దానివల్ల వచ్చే సమస్య ఏంటి? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే ఎవరి మీద చేసుకుంటావు చర్య? నువ్వు ప్రభుత్వ స్థలం కబ్జా. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పక్కన కాలువగట్టు మీద ఒకడు ఇల్లు వేసుకున్నాడు, వాడిని తీసుకెళ్ళి 14 ఏళ్ళు జైల్లో పెడతావా? ఆడు ఎవరై ఉంటాడు? ధనవంతుడు వేసుకుంటాడా? మరి ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటి? లేదు. ఓ ధనవంతుడు కబ్జా చేశాడు, కూలగొడతావు నువ్వు? కూలగొట్టడం అంటే ఎట్లాగా జరిగినాయా? బేసిక్గా ప్రభుత్వ భూములు కబ్జా చేసిన ఎంతమంది నాయకులు ఉన్నాయి స్థలాలు? ఏం చేస్తారు వాటిట్లలో? తీసుకెళ్ళి 14 ఏళ్ళు జైల్లో పెడతావా? ఫస్ట్ అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేటటువంటిదే ఓ పెద్ద శుద్ధ వ్యర్థం నన్ను అడిగితే. అయితే చట్టం దాన్ని ఏదో భయపెట్టడానికి ఏంటంటే రోజు ఆ కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి అది అడిగారు కాబట్టి పెట్టారు. దాని మీద నిజమైన నిర్మాణాత్మక చర్చ అయితే అసలు ల్యాండ్ గ్రాబింగ్ ఏంటి, అసలు ప్రభుత్వం దగ్గర ఉన్న సోర్స్ ఏంటి తెలియక అడుగుతాను. నేను వచ్చి అయ్యా నాదో 2 గజాల భూమి వాడు ఆక్రమించుకున్నాడయ్యా అని చెప్తా. దాన్ని ప్రభుత్వం ఏం చేయాలా? ఓ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఓ మనిషి తప్పిపోయాడు, దొంగతనం జరిగిందంటే అంటే పరిగెత్తుకొస్తా. దీంట్లో ఎవడు పట్టించుకుంటాడు? మనమే మున్సిపాలిటీ చుట్టూ తిరగాల, మనమే రెవెన్యూ శాఖ చుట్టూ తిరగాల. ఇవాళ బిగిన్ చేస్తే ఓ 4 రోజులు 2 నెలలకో ఓ సర్వేయర్ని పంపిస్తారు. ఆ సర్వేయర్కి నువ్వు ఏ కొలత అయితే చూపించో ఆ కొలతకి లెక్కేస్తాడు తప్పించి అసలు దాని మూలం ఎక్కడో చెప్పలేడు అతను. మీరు చూడండి, సర్వేల తర్వాత ఏదన్నా ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ అన్న పరిష్కారం అయిందా? రెండవది సర్వే ఆధారం కన్ఫర్మ్ అని కూడా ప్రభుత్వాలు ధృవీకరించట్లేదు. ఎందుకని? అసలు ప్రభుత్వం దగ్గరే లెక్కలేవు సరిగ్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బయ్య గారు అని ఆయన వచ్చి రామయ్య గారి ఇంటి వచ్చి నా ఇంటిని కబ్జా చేశాడు, నా స్థలం కబ్జా చేశాడండి, ఆయనకి ఎకరం ఉంది, పక్కన నా దాంట్లో ఇంకొక ఎకరం ఉంటే నా దాంట్లో నుంచి 100 గజాలు ఆయన లాక్కున్నాడండి. ఇప్పుడు సర్వేయర్ వచ్చి ఎక్కడి నుంచి కొలవాలి? సుబ్బయ్య దగ్గర నుంచి కొలవాలా, రామయ్య దగ్గర నుంచి కొలవాలా, లేకపోతే ఆ చివరిన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొలిస్తే ఈ భూమి అయితే రికార్డులో ఉంది, పేపర్లో ఉంటుంది, అంతే. పేపర్లో భూమి ఉంటుంది, అక్కడ ఉండదు. మరి ఇది ఎవరిని పట్టుకోవాలి? అవతలోడే నాది కబ్జా చేశాడంటే అవతలోడు నాది కబ్జా చేశాడు, వాడి లెక్క ప్రకారం వాడి ఎకరం వాడికే ఉంటుంది, వీడి లెక్క ప్రకారం వీడి ఎకరం వీడికి ఉండదు, అక్కడ భూమి ఉండదు. మరి ఎలా అడగాల? అదే కదా, దానికి ఎవడు పరిష్కరించాలి? దానికి అసలు మెకానిజం లేకుండా గాలిలో దీపం పెట్టి దేవుడు అని ఇదే వారం అన్నట్టు చట్టం చేశాం కాబట్టి వాళ్ళే భయపడిపోతారు. ల్యాండ్ గ్రాబ్ చేసి ఇప్పుడు భయపడితే ఇప్పుడు బెజవాడ కొండల మీద వాళ్ళందరికీ ఏం శిక్ష చేస్తారు, లేకపోతే వైజాగ్ కొండల మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఏం శిక్ష చేస్తారు, కాలగట్టులకి ఏం శిక్ష చేస్తారు, ఇవన్నీ ఏముంటాయి వాటిట్లలో? అవును. అంటే విద్యుత్ బిల్లుకి సంబంధించి కూడా చట్టాన్ని అలాగే చూడాలా ఒక రకంగా? ఏది నిర్మాణాత్మక చర్చ లేదు, వన్ సైడ్గా తిట్టుకుంటూ కూర్చోవడం తప్పించి. నిర్మాణాత్మక చర్చ అయితే ఏం జరగాల? విద్యుత్ బిల్లులకు సంబంధించి 17,000 కోట్లు అంటే ఒక వ్యక్తి మీద సగటున యూనిట్కి ఎంత భారం పడుతుంది? ఎవరు ఏంటి కారణం, ఎవడు ఉపన్యాసాలు వాళ్ళు నడుస్తూనే ఉంటాయి. అందరూ కలిసి మన నెత్తిని బాతుతుంటే ఎన్ని యూనిట్ల లోపోడికి భారం పడుతుంది? ఎంత పడుతుంది? 200 లోపు కాల్చుకునేవాడికి ఎంత పడుతుంది? 500 లోపు కాల్చుకునేవాడికి ఎంత పడుతుంది? 500 దాటినోడికి ఎంత పడుతుంది? అలాగ వద్దండి. ఇదిగో మధ్యతరగతి 500 లోపోళ్ళు వాళ్ళ మీద వేయకాకండి, 200 లోపోళ్ళు పేదలండి వాళ్ళ మీద వేయబాకండి అని ఎవడన్నా మాట్లాడారా? ఎంతసేపు జగన్ సరిగ్గా చేయకపోవడం వల్ల చేశారు. ఇది ఆయన సరిగ్గా చేయలేదనే కదా నీకు ఇచ్చింది. కరెంటు ఛార్జీలు పెంచబోమని కదా నువ్వు హామీ ఇచ్చి వచ్చింది, ఇంకా తగ్గిస్తానని కదా హామీ ఇచ్చి వచ్చింది. ఈ తగ్గింపు కోరుకునేటువంటి వాళ్ళు పేదలు, ఈ తగ్గింపు కోరుకునేటువంటి వాళ్ళు మధ్యతరగతి, వాళ్ళకి మనం మాట ఇచ్చాం కాబట్టి 500 యూనిట్ల వరకు. మధ్యతరగతి అంటే 200 నుంచి 500 యూనిట్లు, పేదలు అంటే 200 యూనిట్ల లోపు. ఈ 500 యూనిట్ల లోపు మాత్రం మనం భారాలు వేయొద్దండి. 500 దాటినటువంటి వాళ్ళకైతే కనుక 2 రూపాయలు వేద్దామండి పర్లేదు అనే ముక్కని అక్కడ ఎవరు చర్చించారు, ఎవరు మాట్లాడారు, ఎవరు చెప్పారు?
ఉమ్, ఉమ్, ప్రతిపక్షం లేదు, సరే అధికార పక్షం వాళ్ళని చెప్పాలి కదా మనం ఇట్లా చేద్దాం సార్ అనేది. అవును. ఏం జరిగింది? ప్రస్తుతం ఏంటంటే తిట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ తప్పించి, తిట్టుకోవడానికి కూడా కాదు, అదే అదే. తిట్టడానికి ఒక ప్లాట్ఫామ్ తప్పించి ఉమ్, ప్రాక్టికల్గా ఫైనల్గా సొల్యూషన్ ఏంటి అంటే రాష్ట్రం అద్భుతంగా ప్రగతి పదంలో ప్రయాణిస్తుంది, ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు, సుఖ సంతోషాలతో 2047 దాకా బతుకుతారు, వాళ్ళందరూ బ్రతుకుతే నాది బాధ్యత, ఉమ్, లేకపోతే కనుక మధ్యలో ఎవరైనా వస్తే కనుక వాళ్ళ తప్పు ఉమ్. అనేటటువంటి రూట్లో సాగింది అక్కడ. మహిళల భద్రత, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, దీని విషయంలో కొంచెం వాడివేయడం జరిగింది మండలిలో. ఒక క్లారిటీ అన్న వచ్చిందా దాని మీద? ఫైనల్గా ఏమైనా ఇచ్చారా? ఎయ్యన్నా అరుచుకోవడం తప్పించి ఏంటి మహిళల భద్రతలో ఏముంటుంది నాకు తెలియగలుగుతాను. ఉమ్, ఒకడు మందు కొట్టేసి అమ్మాయి మీద పడుతున్నాడు, ఉమ్, లేదా అదేదో మరీ దారుణం ఏంటి ఫ్రెండ్ అంట, లవ్ అంట, ఆ సెక్స్ చేస్తాడట, ఆ వీడియో తీస్తాడట, నా ఫ్రెండ్స్ అందరితో నువ్వు పడుకో అంటాడంట. ఏంది అది? ఆ వ్యవస్థ ఏంది? ఎక్కడికి పోతున్నాం మనం? ఇంకొక రేపు అట్లాగే జరిగినాయి. అవును. ఇందులో మహిళల భద్రతకి సంబంధించి ఎవరన్నా చంద్రబాబుని తప్పు అంటావా, జగన్ని తప్పు అంటావా? ఉమ్, ఆ ఆడపిల్లలకి ఏం నేర్పుతున్నాం, అబ్బాయిలకి ఏం నేర్పుతున్నాం? ఇది. ఇకపోతే అత్యాచారాల్లో మేజర్ ఏంటి? ఒకటి మద్యం, రెండోది బంధుత్వాలు, స్నేహాల దగ్గర జరుగుతున్న అత్యాచారాలు. దీనికి చైతన్యపరచాలి అన్నది ఆ బిల్లులో ఏమైనా ఉందా? చర్చలో ఏమైనా ఉందా? అదే కదా. ఉమ్, ఆనాడు జగన్ ఉన్న టైంలో ఇన్ని కేసులు ఉన్నాయి, చంద్రబాబు వచ్చాక ఇన్ని కేసులు, ఇదే చర్చ తప్పించి ఉమ్, లాండ్ ఆర్డర్ అనేటటువంటి దాంట్లో మహిళలకి సంబంధించి స్కూల్లో చైతన్యపరుద్దాం, కాలేజీలో చైతన్యపరుద్దాం, అలాగే మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేద్దాం. అయ్యా మహిళలు, అమ్మలు మీరు ఇట్లా ఉండండి. అట్లాగే సీరియల్లో ఏదో వచ్చినాయి కదా, వాటిట్లో ఇట్లాంటివి కొంత సందేశాత్మకంగా కొన్ని పాయింట్లు పెట్టిద్దాం, కొన్ని బిట్లు పెట్టిద్దాం, ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? లేదు కదా. అవన్నీ చేస్తే కదా ఏదైనా ఉండేది. స్టీల్ ప్లాంట్ ఏముంది, ప్రైవేటీకరణ కాదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, జరిగేది జరిగిపోతానే ఉంది. ఏమవుతున్నది? ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు తీసేస్తే మళ్ళీ పెట్టారు అన్నారు. అదే సందర్భంలో వాలంటీర్ రిటైర్మెంట్ వైపుకి పోతున్నారు. 3 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల దాకా ఉండే ఆస్తి అది టోటల్గా. భూమిలో 3 లక్షల కోట్లు ఉంటాయి, మెటీరియల్ అంతా 1 లక్ష కోట్లు ఉంటుంది. 4 లక్షల కోట్లు ఆస్తున్నటువంటి చోట ఇప్పటికే 12,000 కోట్లు లాసుల్లోకి ఉంది. రాబోయే 2-3 నెలలు పోతే అది 20,000 కోట్లు 25,000 కోట్లకు అవుతుంది. లాసుల్లో ఉంది కాబట్టి అని చెప్పి రేపు పొద్దున్న తీసుకెళ్ళి దాన్ని ప్రైవేట్ వాడికో ఇచ్చి పడేస్తే నష్టపోయేది ఏంటి? రాష్ట్రం ప్రగతి. అలాగని చెప్పి ఆర్థికమైనటువంటి నష్టమే ఉండదు, కానీ లాంగ్ స్టాండింగ్ లాస్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నటువంటిది. ప్లాంట్ మూసేస్తారని నేనైతే అనుకోను, కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. కాకపోతే అసలు అందులో రాష్ట్రంది ఏంటి సంబంధం? చంద్రబాబు ఏం చేయగలుగుతాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏలో ఇది భాగస్వాములు వీళ్ళు. కాబట్టి వాళ్ళు అంటున్నట్టు ముయ్యరు, అది నిజం. కానీ ప్లాంట్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందా? ఎన్ఎండిసి నుంచి నువ్వు గనులు ఇచ్చి దాని చేత పెట్టుబడికి సంబంధించి ఈ లాస్ని భర్తీ చేయించి ఏదైనా చేయగలిగితే నడుస్తుంది. అలా చేయనంతసేపు ఊకదంపుడు ఉపన్యాసాలాగా నడుస్తుంటుంది. సూపర్ 6 హామీల మీద క్లారిటీ వచ్చినట్టేనా? ఎవరికి వచ్చిందని అంటే మొన్న పయ్యాలు కాస గారు చెప్పారు కదా లాస్ట్లో, అదే ఏమని తల్లికి వందనం మొదలు ఇచ్చేస్తాం నెక్స్ట్ ఇయర్. అంటే మెయిన్ ఆ రెండే కదా, మహిళా శక్తి, తల్లికి వందనం. నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి, ఇంకా జనవరి కూడా లెక్క వచ్చిందా? అంటే నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి కదా, మధ్యలో వీళ్ళ లెక్క అంటే ఫైనాన్షియల్ ఇయర్ లెక్క వస్తుంది. అలా అయితే మార్చి తర్వాత మామూలు ఇయర్కి అయితే అవన్నీ పోయినట్టే కదా. దాదాపుగా జగన్ వాళ్ళది వీళ్ళు తిట్టిపోసినట్టు 60,000 కోట్లేమో ఖర్చు పెట్టాడు. అంటే 60,000 కోట్లు ప్రజల చేతికి డబ్బులు పోలేదని కదా, పెన్షన్ తప్ప. పెన్షన్ 15,000 కోట్లు ఏమవుతుంది అనుకుంటా, అది పోను, మిగతాదైతే పోనట్టే కదా. అది నోటికి వచ్చిన ముద్ద పోయింది, అది దాని గురించి ఎవడు చర్చించాడని. అంటే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, క్లారిటీ లేదు, ఏం చెప్పలేదు కదా. రేపు నుంచి జనవరి నుంచి ఇస్తారా లేదంటే అసెంబ్లీ వేదికని చెప్పేవాళ్ళు కదా ఇవ్వబోతున్నాం అనేటువంటి. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది ఎన్నికలు, 2,100 రూపాయలు అక్కడ ఇచ్చారు వాళ్ళకి. మాట అన్నారు, నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో హామీ కాదు అది, మధ్యలో అనుకున్నారు ఇచ్చారు. వీళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, అమలు చేయట్లేదు. పిఎస్సి విషయంలో బాబు గారు వ్యూహం అక్కడ కనిపించిందా? రాజకీయం కనిపించిందా? వ్యూహం ఏం లేదు, సంప్రదాయాల్ని తుంగలో దొక్కాం, నైతికతను పక్కన పాతరేసాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వమని నేను కూడా అన్నాను, ఎందుకంటే నీకు రూల్ ఉంది. అది ఓకే. పిఎస్సికి సంబంధించి ఇవ్వడం అనేటువంటిది నైతికత. ఎందుకు అంటే అది ప్రతిపక్షం చేతిలో ఉండాలి. నీ చేతిలో పెట్టుకుని అంటే మనం పరీక్ష రాసి మనమే మార్కులు వేసుకున్నట్టు. పిఎస్సి అనేది ఎందుకు పెడతారు? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది అధికార పక్షం అంతా కరెక్ట్గానే ఉందనుకుంటుంది, అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టడం కోసం పెడతారు.
దాని మీద చర్చ జరుగుతూ ఉండాలని పెడతారు. అది డెమోక్రటికల్ ప్యాటర్న్. కమిటీలో సభ్యులకు కూడా ఎవరికి అవకాశం రాలేనట్టుంది కదా వైసీపీకి సంబంధించిన ఎవరికి. అంటే కమిటీ చైర్మన్ రావాలి, చైర్మన్ మిగిలిన సభ్యులు కూడా ఒకటి ఆయనకి ఇచ్చినట్టున్నారు విష్ణు కుమార్ రాజు గారికి, మిగిలిన వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే ఉన్నారు. మొత్తం జనసేన టీడీపీ వాళ్ళు మొత్తం కలిపి తీసుకున్నారు. ఓవరాల్గా ఏంటంటే వన్ సైడెడ్ పాలిటిక్స్ నడుపుతున్నారు అంతే కంప్లీట్గా. ఈ విజన్ 2047 డాక్యుమెంట్ గురించి ఫైనల్గా లాస్ట్లో ఆయన మాట్లాడిన మాటలు బాబు గారు బ్రీఫ్గా ఒక్కొక్క వెర్షన్ ఒక్కో ఏడాదికి రిలీజ్ చేయడం అనేది అంటే కంప్లీట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఆయన చూపించబోతున్నారు అందులో. 2047కి మీరు నేను బతుకుంటే అప్పుడు మనం బాగుంటే అది చంద్రబాబు గారి దయ వల్ల అనుకుందాం, మన పిల్లలకి ఆ మొక్క చెప్పుకుందాం. బాగాలేదండి కనుక మధ్యలో ఎవడ అధికారంలోకి వస్తే ఆడని చెప్తారు. అప్పుడు వచ్చేటటువంటిది వీళ్ళ వారసుడు ఎవరు వస్తారు నెక్స్ట్, లోకేష్ గారు సీఎం ఉంటారేమో అప్పటికి, లేకపోతే వాళ్ళ బిడ్డ దేవాంశ్ సీఎం అవుతారేమో, అది చెప్పలేం కదా దాంట్లో. అంటే ఆయనే వద్దంటున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ అంటే తెలుగుదేశం తరపున నేను అంటుంది. అప్పుడు కనుక మనం అయితే కనుక మా నాన్నగారి విజన్ ఇవాళ అమల్లోకి వచ్చిందని లోకేష్ చెప్పాలి, లేదంటే మా తాతగారి విజన్ వచ్చిందని దేవాంశ్ చెప్పాలి. అది అంతే తప్పించి దాంట్లో ప్రభుత్వం పాత్ర ఏముంటుంది? ఉద్యోగాలు ఇప్పుడు తెలంగాణ ఉంది, హైదరాబాద్ వాళ్ళు బతుకుతున్నారు అంతే. మిగతా తెలంగాణ ఏముంది? బాంబే బతుకుతున్నారు, మిగతా మహారాష్ట్ర ఏముంది? బేసిక్గా ప్రతి ఒక్కళ్ళకి విద్య వైద్యం అనేటటువంటిది ఉచితంగా అందజేసి బయట చెయ్యి జాచే పరిస్థితి లేకుండా చేయగలిగితే అదే సంతోషం. యూరప్ దేశాలు వాళ్ళు అక్కడ తక్కువ జీతాలు వచ్చినా బ్రతికేస్తారు, అక్కడ $2,000 వచ్చినా బతుకుతారు, $3,000 వచ్చినా బతుకుతారు. ఎందుకని? వాళ్ళకి అయ్యే ఖర్చు ఇంటికి అద్దె లేకపోతే కిస్తీ, అట్లాగే తిండి, ఇది వాళ్ళ ప్రధాన ఖర్చు. వైద్యం ప్రభుత్వం ఫ్రీ, విద్య ప్రభుత్వం ఫ్రీ. అవి రెండు ఉన్నప్పుడు టెన్షన్ ఉండదు. ఇక్కడ అవి రెండే మనకి భారమే. వాటి గురించి మనం ఉపన్యాసాలు ఇస్తున్నాం తప్పించి అంటే నువ్వు బాగుపడితే నా పేరు చెప్పుకో, నువ్వు బాగోపోతే నా తర్వాత వచ్చినోడు నా ముందు వచ్చినోడు తప్పు అనుకో. ఈ తప్పించి విజన్ డాక్యుమెంట్స్ వలన పెద్దగా ఒరిగేది లేదు. మనం అప్పటికి బతికిపోయి ఉంటే చూసుకుందాం. బయట ఉండి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఏం సాధించారనుకోవాలి ఈ సభలకు వెళ్ళకుండా? ఆయన ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యాడు అన్నటువంటి తేలింది, అంత మించేం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఉన్నానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఉనికి చాటుకున్నాడు, అంత మించి ఒరిగిందేం లేదు. కాబట్టి ప్రజల్లో ఆ ముద్ర అయితే ఉండిపోద్ది కదా, జగన్ అక్కడికి వెళ్ళలేదు, సభకు వెళ్ళలేదు అని ఉంటుంది, ఇల్లు ఇవ్వలేదు అని ఉంటుంది. 2 ముద్రలు ఉంటాయి. ఎవరి పార్టీ దూరదొన్న వాళ్ళకి అలాగే తప్పించి సాధారణ ప్రజలకైతే అది పెద్ద చర్చ ఉండదు దాంట్లో. ఆయన ఎక్కడున్నా ఒకటే అన్న ఫీలింగ్ ఉంటుంది. రైట్, మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు అయితే ముగిశాయి, మొదటి సమావేశాలు. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలకైనా జగన్ వెళ్తారా? అప్పుడు ఎలా ఉంటాయి ఏంటి ఇంక ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.